పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పరమ పవిత్ర త్రియేక దేవుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య పఠనాల్ని పరిశీలించినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి 31వ వచనం వరకును, రెండవ పఠనాన్ని పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 5 వరకును, పవిత్ర సువిశేషాన్ని పునీత యోహాను గారు రాసిన శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 15 వరకు ధ్యానిస్తూ ఉన్నాం. ఒకే దేవుణ్ణి విశ్వసిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఒకే దేవుణ్ణి విశ్వసిస్తున్నాను. ఇది క్రైస్తవ తొలి విశ్వాస ప్రకటన. దేవుడు ఒక్కడే, త్రిత్రైత్వమై ఉన్నాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ అను ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఒకే దేవుడై ఉన్నారు. దేవుడు ఒక్కడే, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథము మనకు బయలుపరుస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విశ్వాస సత్యాన్ని ఒక పరమ రహస్యంగా ఉన్నది కాబట్టి ఈ విశ్వాస సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకున్న పరిమిత జ్ఞానం సరిపోదు. కాబట్టి దేవుడే తన కృప చేత దైవ జ్ఞానాన్ని అనుగ్రహించి విశ్వసించేలాగా చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరమ రహస్యంపై ఆధ్యాత్మిక పండితులు ఎందరో, పునీతులు ఎందరో, మరి బైబిల్ పండితులు ఎందరో లోతుగా అధ్యయనం చేసి ధ్యానించి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి నిగూఢమైనటువంటి ఈ సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. దేవుడు ఒక్కడే, త్రిత్వమై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరమ పవిత్రమైన త్రిత్రైక దేవుని మహోత్సవమును ఈ రోజు కొనియాడుతున్నాం కనుక మన విశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి, మన విశ్వాసాన్ని పునఃపరిశీలించుకోవడానికి, మన విశ్వాసాన్ని పరిపూర్ణంగా ప్రకటించడానికి కథోలిక శ్రీ సభ ఈ త్రిత్రైక దేవుని మహోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. కథోలిక విశ్వాసులందరూ ప్రతి ఆదివారము ప్రకటించే విశ్వాస ప్రమాణమే ఈ పండుగ యొక్క పరమార్థం అని మనం గ్రహించాలి. దేవుణ్ణి మనము వ్యక్తిగతంగా ఎలా తెలుసుకోగలం? దేవుణ్ణి అర్థం చేసుకునే జ్ఞానము మనకున్నదా? మనుషులను చేసిన దేవుడు తన రూపమునే మనుషులకు ఇచ్చాడు కదా, మరి తన ఊపిరిని ఊదాడు కదా. పతనమైన మానవుని తానే తన కుమారుని ద్వారా రక్షించాడు కదా. ఆ దేవుని స్వభావాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనిషికి ఉన్న జ్ఞానము దేవుణ్ణి అర్థం చేసుకోగలిగే సామర్థ్యంతో ఉన్నదా? ఆ దేవుని ప్రేమను మనము ఎలా అర్థం చేసుకోగలం? దేవుని జ్ఞానాన్ని, సత్యాన్ని, ప్రేమను మనిషికి ఉన్న పరిమితమైన జ్ఞానంతో అర్థం చేసుకోలేరు. కాబట్టే దేవుడు ఈ పరమ రహస్యాన్ని స్వయంగా తానే బయలుపరుస్తూ ఉన్నారు. తన కుమారుని ద్వారా ఈ పరమ సత్యాన్ని స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు సృష్టి ఆరంభం నుండి ఉన్నాడు కాబట్టి, నాడు నేడు రేపు ఎల్లప్పుడూ ఆయన ఒకే రీతిగా ఉన్నాడు కాబట్టి, నేనే మార్గము సత్యము జీవమని చెప్పుట ద్వారా యేసు తానే సమస్తమునకు ఆధారం అని బయలుపరిచాడు. తన ద్వారా తప్ప ఎవరునూ దేవుని రాజ్యంలోనికి చేరలేరు. ఆయనే మనల్ని పరలోకానికి నడిపిస్తున్నాడు. ఆయనను విశ్వసించే వారందరూ ఆయనతో పాటు ఉంటారు. ఆయనే స్వయంగా నేను వెళ్ళి మీకు పవిత్రాత్మను పంపుతాను అని చెప్పి మనకు వాగ్దానం చేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఆత్మయే అన్ని విషయాలు మీకు అర్థమయ్యేలా బోధిస్తాడని చెప్పాడు యేసు ప్రభు. యేసు చెప్పిన విధంగానే పెంతెకోస్తు పండుగ రోజున పవిత్రాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో శిష్యులపైకి దిగి వచ్చాడు. ఆ తర్వాతనే శిష్యులు విశ్వాసంలో దృఢపడి సువార్త పరిచర్య బాధ్యతను ఆత్మల రక్షణ చింతనతో కొనసాగించారు. దేవుని ఆత్మ వారికి తోడై ఉన్నాడు. దేవుని ఆత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది అనేక మహిమ కార్యాలు, అద్భుతాలు శిష్యులు చేస్తూ వచ్చారు. యేసు పేరిట వారు బోధించారు. పవిత్రాత్మ సహకారంతో వారు పరిచర్యను కొనసాగించారు. ఒకే తండ్రి,
ఒకే కుమారుడు, ఒకే పవిత్రాత్మ, ఒకే దేవుడై ఉన్నాడు. ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నప్పటికీ ముగ్గురు దేవుడు కాకుండా ఒకే దేవుడై ఉన్నాడని మన విశ్వాస ప్రమాణం ప్రకటిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, యూదులు దేవుని సృష్టికర్త తండ్రిగా ఉన్నాడని అర్థం చేసుకున్నారు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 6వ వచనంలో చూస్తున్నాం. యేసు మానవ రూపంలో ఈ లోకంలో జన్మించాడు, కానీ ఆరంభం నుండి ఆయన తండ్రితోనే ఉన్నాడు. తండ్రి కుమారులు ఏకమై ఉన్నారని పునీత మత్తయి గారు 11వ అధ్యాయం 27వ వచనంలో యేసు పలికిన మాటలను ధ్యానిస్తూ ఉన్నాం. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అని యేసుక్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు పలికిన ఈ మాటలలో నిగూఢమైన దైవ రహస్యం ఉన్నది. మనలో ఏ ఒక్కరు కూడా తండ్రిని కానీ కుమారుని కానీ పవిత్రాత్మను కానీ నిజ రూపంలో ఎరిగిన వారము కాము. కాబట్టే దేవుడే తనను తాను మనకు బయలుపరుచుకుంటూ ఉన్నారు. యేసు తండ్రి ఎవరో స్పష్టంగా తనకు ఇష్టమైన శిష్యులకు బయలుపరిచాడు. యేసు ఎవరో పవిత్రాత్మ ప్రభువు బయలుపరిచాడు. పవిత్రాత్మ ఎవరో యేసు బయలుపరుస్తూ ఉన్నాడు. కుమారుడు ఎవరో తండ్రి మరి బయలుపరిచాడు. ఇలా అతీత్వైక దేవుడే ఒకరికి ఒకరు బయలుపరుచుకున్నారు. అందుచేతనే మనలో ఏ ఒక్కరు కూడా నాకు దేవుడు తెలుసు అని గర్వంతో పలకకూడదు. మనలో ఏ ఒక్కరికి కూడా దేవుడు ఎవరో తెలియదు. దేవుడు ఎవరో అతని నిజ స్వభావం ఏమిటో గ్రహించిన వారు ఆయన వలె పవిత్రాత్మ జీవితాన్ని జీవిస్తారు. ఆయన ఉన్న చోటికి వెళ్ళాలని ఆరాటపడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనందరం కూడా దేవుని దయ వలన మాత్రమే ఆయన రాజ్యంలో చేర్చుకోబడతామని సుస్పష్టము. నేను మరి హై స్కూల్లో చదువుతున్నప్పుడు చిత్రలేఖన పోటీలు పెట్టారు. స్కూల్లో చాలామంది ఆకర్షణీయంగా బొమ్మలు వేశారు. ప్రకృతి గురించి, అమ్మ ప్రేమ గురించి, తండ్రి ప్రేమ గురించి, రకరకాల అందమైన కట్టడాలు, ఆలయాలు, ఇలా బొమ్మలను చూస్తే చాలాసేపు అక్కడే ఉండాలని అనిపించేది. అవన్నీ స్కూల్లో పిల్లలు గీసిన బొమ్మలే. అప్పుడు నాకు అనిపించింది, పిల్లలు గీసిన బొమ్మలే ఇంత అందంగా ఉంటే దేవుడి సృష్టి మొత్తాన్ని ఇంకెందంగా చేశాడు కదా. నిజమే, సృష్టి అందమే మనల్ని అంతగా మైమరిపిస్తూ ఉంటే ఆ అందాన్ని చేసిన దేవుడు ఇంకెంత అందగాడో కదా అని అనిపించింది. మాది చిన్న కుటుంబమే, కానీ ప్రతి కుటుంబానికి తల్లి తండ్రి ఉన్నారు కదా. ఒక కుటుంబం ఏర్పడాలి అంటే తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనందరినీ కూడా ఒక కుటుంబముగా సృష్టించాడు. ముందు దేవుడే ఒక కుటుంబము. ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడై ఉన్నారు. అలాగే కుటుంబం అనగా తండ్రి వేరుగా, తల్లి వేరుగా, పిల్లలు వేరుగా ఉంటే అది కుటుంబము కానేరదు. అందరూ కలిసి ఉండటమే కుటుంబం యొక్క లక్షణం. వేరువేరుగా వ్యక్తులను పిలిచినప్పుడు కుటుంబంలో వారి బాధ్యతను బట్టి, వారి స్థానాన్ని బట్టి, వారి స్వభావాన్ని బట్టి భర్తగా, భార్యగా, తండ్రిగా, తల్లిగా, కొడుకుగా, కూతురుగా, పిల్లలుగా, అక్కగా, చెల్లిగా, తమ్ముడుగా, అన్నగా ఉంటారే తప్ప వారి వారి బాధ్యతలు, స్థానాలు వేరైనప్పటికీ వారందరూ కలిసినప్పుడు అది ఒకే కుటుంబం అని అనబడుతూ ఉంది. వారిలో ఒక్కరిని మాత్రమే చూపించి కుటుంబము అని అనలేము. అలాగే దేవుడు తీర్థవంతుడు కాబట్టి ఈ లోతైన భావాన్ని, స్వభావాన్ని పరిమితమైన మన జ్ఞానంతో అర్థం చేసుకోలేము. కాబట్టి లోకంలోని కొన్ని సాదృశ్యాల ద్వారా మాత్రమే త్రిద్వైతము ఉన్న దేవుడిని కొంతవేర మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలం. అంతేకాని మనం దేవుని గురించి అర్థం చేసుకోవడంలో పరిపూర్ణులు కాలేము. అందుచేతనే యేసు తండ్రి అనుగ్రహించినే తప్ప అనే మాట వాడుతూ ఉన్నారు. కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడనో అని చెప్తూ ఉన్నారు. అందుచేత దేవుని గురించి జ్ఞానం రావాలి అంటే తండ్రి అనుగ్రహించాలి, కుమారుడు ఇష్టపడాలి. అప్పుడే పవిత్రాత్మ మనలో ప్రవేశిస్తాడు. సత్యాన్ని ఎరిగిన వారమై ఉంటాము. దేవుని చూసే భాగ్యాన్ని పొందుకుంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రధాన శిల్పి, సృష్టికర్త. తండ్రి దేవుని జ్ఞానమే, విశ్వము చేసిన దేవుడే
ప్రధాన శిల్పి. ఈ లోకానికి ఏ ఆకారం లేక ముందే దేవుడు ఉన్నాడు. ఈ లోకానికి సుందరమైన ఆకారాన్ని ఇచ్చింది దేవుడే. దేవుడే మొట్టమొదట సర్వజ్ఞుడై ఉన్నాడు. ఆ జ్ఞానమే సర్వస్వాన్ని సృష్టించింది. మనుషులు కేవలం ఆ సృష్టిని మాత్రమే చూస్తున్నారు. ఆ సృష్టిలోని లోపాలను చూస్తున్నారు. ఆ సృష్టిలోని అందాన్ని చూస్తున్నారు. ఆ సృష్టిలోని వస్తువులను చూస్తున్నారు. కంటికి కనిపించని వింతలు ఎన్నో ఈ సృష్టిలో ఉన్నాయి. రోజు మన కళ్ళ ముందు కనబడితే సమస్తము దేవుని సృష్టియే. అంతేకాదు, మానవులందరూ దేవునిచే రూపాన్ని పొందిన వారే. అందువల్ల మనము సమస్తము దేవుడే అనుగ్రహించి ఉన్నారని గమనించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడే సర్వ సృష్టిని చేయటంలో దేవుడే తన జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఆ జ్ఞానమే ఈ సర్వ సృష్టిలో ప్రతి దానిని దేవుని యొక్క జ్ఞానముతోనే స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రియా సహోదరి సహోదరులారా, జ్ఞానము దేవుని సృష్టి. సమస్త సృష్టి దేవుని జ్ఞానమే. జ్ఞానములకు ఆధారము దేవుడే. జ్ఞానములకు పునాది దేవుడే. జ్ఞానంలో ఉన్నది దేవుడే. జ్ఞాన ఫలము దేవుడే. జ్ఞానమే దేవుడు. కాబట్టి దేవుని జ్ఞానము సర్వ సృష్టిలో స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని యొక్క జ్ఞాన ప్రతిరూపమే ఈ సృష్టి. కాబట్టి ఈ సృష్టి ప్రత్యేకత, విశిష్టత, మహిమ సృష్టి వస్తువులకు ఆపాదించకూడదు. ప్రియా సహోదరి సహోదరులారా, సృష్టికర్త అయిన దేవునికే ఆపాదించాలి. కాబట్టి ఆయన లేకుండా ఈ సృష్టి లేదు. ఆయన లేకుండా సృష్టిలో ఏది చేయబడలేదు. ఆయన లేకుండా సృష్టిలో ఏది మనుగడలో ఉండలేదు. ప్రియా సహోదరి సహోదరులారా, విజ్ఞానము ప్రధాన శిల్పిగా ఉన్నది. ఈ లోకము ఇంత అందంగా ఉన్నదంటే అది తనంత తాను ఏర్పడింది కాదు. ఈ అందమైన ప్రపంచాన్ని సృష్టించిన ప్రధాన శిల్పి జ్ఞానమే. ఈ జ్ఞానము దేవునిదే. ప్రధాన శిల్పిగా ఉన్న జ్ఞానమే దేవుని సృష్టిగా ఉన్నది. అదే ప్రతిరోజు కొత్త శిశువు వలె దేవుని మహిమ ప్రకటిస్తూ ఉన్నది. దేవుని జ్ఞానము అతడు చేసిన మానవుల మధ్య ఉన్నది. మానవుల మధ్య ఉన్నటువంటి ఆ జ్ఞానమే సృష్టి ఆరంభంలో ఉన్న దేవుడు మనల మధ్య మానవునిగా జన్మించిన కుమారుడు. ఆ జ్ఞానమే లోకాంత్యము వరకు మనతో ఉండేవాడు. ఆ జ్ఞానవంతమైన దేవుడే. మానవుని రూపములో జన్మించిన ఆ జ్ఞానమే మానవునికి రూపాన్ని ఇచ్చినవాడు. మనలో ఉన్న ఆ రూపమును ప్రధాన శిల్పి మనకిచ్చిన రూపము. ఆ ప్రధాన శిల్పే దేవుడు. మానవులకు ఇచ్చిన రూపము ఆయనదే. ప్రతి దినము మనకు రూపం ఇచ్చిన ప్రధాన శిల్పి అయిన జ్ఞానమును ఆశ్రయించాలి. అప్పుడే మనము జ్ఞానవంతులం అవుతాము. మనకు రూపమును ఇచ్చిన సర్వజ్ఞాని అయిన ప్రధాన శిల్పి రూపంలో మనము జీవించే భాగ్యమును లభిస్తున్నది. ఇప్పుడే ఆయన ఉన్న చోటికి మనము చేరుకుంటాము. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానములో సృష్టిలో అనువనువున ఉన్నది. దేవుని సృష్టిని గౌరవించడంలో దేవుని మహిమని గౌరవిస్తున్నాము. దేవుని సృష్టిని కలుషితం చేసిన వారు దేవుడి నుండి వేరు చేయబడతారు. కత్తిరించిన కొమ్మ ఎండిపోయినట్లే దేవుడి నుండి దూరమైన వారు పతనమైపోతారు. ప్రియా సహోదరి సహోదరులారా, సృష్టికర్త అయిన దేవునితో అన్యోన్య బంధము కలిగి ఉండుట వలన మన జీవితాలు అందంగా తీర్చిదిద్దబడతాయి. దేవుని మహిమతో ప్రకాశిస్తాయి. దేవుడి జ్ఞాన రూపంలో మనలో కొలువై ఉంటాడు. ఆ జ్ఞానమే పరలోకములో మన స్థావరాన్ని అనుగ్రహిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఎంతో అందమైన దేవుని సృష్టిలో మనం ఉన్నాము. ఎంతో గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అందమైన సృష్టిని ప్రేమించేవారు అందవిహీనులుగా మారిపోతారు. అందమైన సృష్టిని చేసిన దేవుని ప్రేమించేవారు దేవుని మహిమను చూస్తారు. అందుచేత దేవుణ్ణి మనము గౌరవించుదాం, భక్తితో కొలుద్దాం, సృష్టిని చేసిన దేవుణ్ణి ప్రేమించుదాం. కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో సమాధానం. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1-5 వచనాలలో కుమారుడైన యేసుక్రీస్తును మన నిరీక్షణను ఫలింపచేసే పవిత్రాత్మను గురించి ధ్యానిస్తున్నాం.
దేవుని అనుగ్రహమే మన విశ్వాసము. కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధాన పడ్డాం. ఆ విధంగా ఇప్పుడు మనము దేవుని మహిమలో పాలు పంచుకుంటున్నాం. అంతిమ దినమున ఆ మహిమలో సంపూర్ణముగా పాలు పంచుకునే అవకాశము, ఆశాభావం మనలో కలిగి ఉండాలి. అందుచేతనే ఆ మహిమను తలుచుకుంటూ విశ్వాసులమైన మనము ఆనందిస్తూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు దేవుని కుమారుడు. ఆయన ద్వారా మనకు లభించిన దేవుని కృప వలన ఇప్పుడు మనము ఆనందిస్తూ ఉన్నాం. ఈ ఆనందం మనలో ఆధ్యాత్మిక ఆశీస్సులను నింపుతూ ఉన్నది. కష్టాలు ఓర్పు సచ్చీలము నిరీక్షణ కలిగి ఉన్నది. ఈ నిరీక్షణ ఆధ్యాత్మిక ఆశాభావాన్ని మనలో రేకిస్తూ ఉన్నది. దేవుడు మన కొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయాలను నింపుతూ ఉన్నారు. ఈ సత్యాన్ని విశ్వాసులందరూ సంపూర్ణంగా ఎరిగిన వారుగా జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రమల్లో కూడా దేవుడు మనకు ఓర్పును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ ఓర్పు వలన మనలో మంచితనము పెరుగుతూ ఉన్నది. మన మంచితనం ద్వారా మన నిరీక్షణకు ఆధారమైన దేవుని యందు ఆనందం లభిస్తూ ఉన్నది. మొట్టమొదట శ్రమల్లో కుమారుడైన క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడుతూ ఉన్నాం. అనంతరం పవిత్రాత్మ ద్వారా మన నిరీక్షణకు దేవుని మహిమ లభిస్తూ ఉన్నది. దేవుని ప్రేమ మనలో ఉండటం వలన మనము దేవుని యందు నిశ్చలముగా ఉంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము వలన మనము నీతిమంతులమవుతున్నామని, క్రైస్తవ విశ్వాసము వృధా కాదు అని, దేవుని యందు మనము ప్రకటించిన విశ్వాసము మన రక్షణకు ఆధారంగా ఉన్నదని, నీతిమంతులు అనగా మన విశ్వాస జీవితం దానికి ప్రతిఫలముగా ఉండాలి. నీతిమంతులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. నీతిమంతులుగా జీవించడానికి ఆధారం దేవుని నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయే. ఆయనే తండ్రితో మనల్ని సమాధాన పరుస్తూ ఉన్నాడు. అందుచేత మనము విశ్వాసములో నీతిమంతులుగా దీవించబడుతూ ఉన్నాం. యేసు ద్వారా దేవుని కృపను పొందే ద్వారం తెరవబడుతూ ఉన్నది. పాపం వలన మూసుకుపోయిన ద్వారాలు దైవ కుమారుడైన క్రీస్తు ద్వారా తిరిగి తెరవబడ్డాయి. క్రీస్తు ద్వారానే మనము దేవుని అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నాం. శ్రమలలో ఆనందించండి. శ్రమలు మనకి ఓర్పును నేర్పిస్తున్నాయి. విశ్వాస జీవితంలో ఓర్పు ఎంతో అవసరం. నిత్య జీవం పొందడానికి ఓర్పును మనము కోల్పోకూడదు. సహనాన్ని విడిచిపెట్టకూడదు. అందుచేతనే పునీతులు తమ బాధలలో కూడా ఆనందించారు. ఆ శ్రమల అనంతరము రానున్న మహిమను పొందగలిగారు. ఆ మహిమను తలుచుకుంటూ శ్రమలలో నిరుత్సాహపడలేదు. క్రైస్తవ విశ్వాసులందరూ కూడా తమ ఇహలోక శ్రమలలో నిరుత్సాహపడకూడదు. రానున్న మహిమకై ఓర్పుతో ఉండాలి. ఓర్పు సచ్చీలమును కలిగిస్తుంది. మాటలతోనే మన విశ్వాసాన్ని ప్రకటిస్తే సరిపోదు. కాబట్టి మన వ్యక్తిత్వము సరిదిద్దినగా ఉంచుకోవాలి. సచ్చీలం కలిగి ఉన్నవారే ఆధ్యాత్మిక నిరీక్షణలో ఉంటారు. వారి నిరీక్షణ వృధా కాదు. దేవుని యందు వారు ఎల్లప్పుడూ ఆనందిస్తారు. దేవుని ప్రేమ మన హృదయాలలో నెమ్మదిగా నింపబడుతూ ఉన్నది. దేవుడు తన కుమారుని ద్వారా పరలోక ద్వారాలు తెచ్చాడు. కాబట్టి విశ్వాసము ద్వారా మనము దేవుని మహిమలో పాలు పంచుకునే అవకాశం ఇస్తూ ఉన్నారు. పవిత్రాత్మ ద్వారా తన ప్రేమను మనపై కుమ్మరించారు. ఆ ప్రేమే మనకు దేవుని స్వభావమును, ఆయన మహిమలో పాలు పంచుకునే ఆనందాన్ని ఇస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులందరూ తమ జీవితం ద్వారా దేవుని మహిమను ప్రకటిస్తూ ఉన్నారు. అందుచేతనే శ్రమల్లో కొట్టుకుని పోయేవారుగా మనము ఉండకూడదు. దేవుడు మనకిచ్చే బహుమానమే శ్రమగా భావించి సంపూర్ణ దేవుని మహిమలో మనలో ఉండేటట్లుగా సచ్చీలముతో మన జీవితాలని నిలుపుకోవాలి. తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకి, పవిత్రాత్మ దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత యోహాను శుభవార్త 16వ అధ్యాయము 12-15లో త్రియేక దేవుడు మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నావో మనం ధ్యానిస్తూ ఉన్నాం. సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆత్మ తనంతట తాను ఏమీ బోధించడు,
నా నుండి వినిన దాన్ని బోధించును, జరగబో విషయాలను మీకు తెలియచేయును, నాకున్న దాన్ని నా నుండి గైకొని దానిని మీకు తెలియచేయును అని తండ్రికి ఉన్నదంతయు నాదే అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రి వద్ద నుండి సమస్తమును తాను పొందానని చెప్తూ ఉన్నారు. తన దగ్గర ఉన్నదంతయు పవిత్రాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తానని ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అంటే తండ్రి దేవుడు ఉన్నాడు, పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు, కుమారుడు యేసుక్రీస్తు ఉన్నాడు. తండ్రి వద్ద నుండి కుమారుడు పొందాడు. తండ్రికి ఉన్నదంతయు కుమారుడే కాబట్టి కుమారునికి ఉన్నదంతయు పవిత్రాత్మ అనుగ్రహిస్తున్నది కాబట్టి తండ్రి ఆది నుండి ఉన్నవాడే. ఈ విధంగా త్రియేక దేవుడు తమలో తాము ఏకమై ఉన్నారు, ఒకటిగా ఉన్నారు, ఏకరీతిగా ఉన్నారు, ఒకే స్వభావంలో ఉన్నారు, వ్యక్తులుగా వేరువేరుగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనం పలికినట్లుగా మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మోసుకొచ్చు వారిని నా శిష్యులను చేయండి అని పలికారు. పునీత యోహాను శుభవార్త 14వ అధ్యాయం 26వ వచనంలో నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్ర ఆత్మ మీకు సమస్త విషయాలు బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలంపుకు తెచ్చును అని పలుకుతూ ఉన్నారు. అదే విధముగా కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు కృపయు దేవుని ప్రేమయు పవిత్రాత్మ సవాసము మీకు అందరికీ లభించునుగా కానీ దీవిస్తూ ఉన్నారు. ఇక పునీత యోహాను శుభవార్త 1వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు చూస్తే ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను, ఆయన పరిపూర్ణత నుండి మనందరము అనుగ్రహమును పరంపరగా పొందుచున్నామని వ్రాయబడి ఉన్నది. అదేవిధంగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 33వ వచనంలో ఆయన దేవుని కుడి ప్రక్కకు చేర్చబడి తన తండ్రి వాగ్దానం ప్రకారం పవిత్రాత్మను పొంది మీరిప్పుడు చూచుచూ వినుచున్న ఆత్మను కుమ్మరించి ఉన్నాడని వాక్యం మనకు సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు త్రిత్వమై ఉన్నాడు. ఇది కథోలిక విశ్వాసంలో ప్రాథమిక సత్యము. దీనిని కూర్చిన అవగాహన ప్రతి ఒక్కరికి అవసరము. బైబిలు అన్న మాట వ్రాయబడలేదు, త్రిత్వం అనే మాట వ్రాయబడలేదు. బైబిల్ పవిత్ర గ్రంథంగా పిలుస్తున్నాము, త్రిత్వము ప్రాథమిక సత్యంగా బోధిస్తున్నాము. బైబిల్లో త్రిత్వములకు సంబంధించిన బోధన ఉన్నది. అంటే త్రిత్వము అంటే ముగ్గురు దేవుడు అనుకోవడం 100% తప్పు. ఒకే దేవుడు ముగ్గురు అవతారాలు అనడం కూడా తప్పే. దేవుడు 3 అవతారాలుగా లేడు, ముగ్గురు దేవుళ్ళుగా కూడా లేరు. దేవుడు ఒక్కడే, ఒకే ఒక్కడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఏకమై ఉన్నారు. బైబిల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. త్రిత్వం కూడా పరమ రహస్యమే. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, త్రిత్వం గురించి ధ్యానిస్తున్నప్పుడు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. దేవుని వెలుగు మనపై ప్రకాశించినప్పుడు మాత్రమే ఈ సత్యాన్ని గ్రహించడం ఆరంభిస్తాం. చీకటిలో ఉన్న మనపై వెలుగు ప్రకాశించినప్పుడే మన మార్గం సరిగా ఉంటుంది. మనపై దేవుని వెలుగు ప్రకాశించినప్పుడే ఆయన వైపు మన మార్గం ఉంటుంది. దేవుడు ఒక్కడే అని ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చదువుతున్నాం. ఆయన తప్ప మరో దేవుడు లేడు అని వాక్యం చదివిస్తున్నది. అదేవిధంగా నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనంలో దేవుడే స్వయంగా ఈ విషయాన్ని పలుమార్లు తన ప్రజలతో చెప్పినట్లుగా మనం చదువుతున్నాం. అదేవిధంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనము, 44వ అధ్యాయం 6వ వచనము, 44వ అధ్యాయం 8వ వచనము, 45వ అధ్యాయం 5వ వచనము, 45వ అధ్యాయము 18వ వచనము, 46వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఒక్కడే అని నూతన నిబంధనలు కూడా మనం ధ్యానిస్తున్నాం. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 3వ వచనము, 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనము, రోమాపౌలుకు రాసిన లేఖ 3వ అధ్యాయం 30వ వచనంలో కూడా దేవుడు ఒక్కడే కానీ త్రిత్వమై ఉన్నాడు. ఇందుకు బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 63:16వ వచనము మా తండ్రివి నీవే అని అక్కడ వ్రాయబడి ఉన్నది. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21-23 వచనాల్లో కుమారుడైన యేసుక్రీస్తు ఇమ్మానుయేలు అని పిలుస్తారు, అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3-5 వచనాలలో పవిత్రాత్మ దేవుని ప్రస్తావన వింటూ ఉన్నాం.
యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని 3 సార్లు పలుకుటలో ముగ్గురు వ్యక్తులకు ఆరాధన చేస్తున్నట్టుగా మనం గ్రహించాలి. పర్ణశాల పండుగ అంటే తండ్రి దేవుడు పాస్కా పండుగని, కుమార దేవుడు పెంతెకోస్తు పండుగని, ఆత్మదేవుడు మందసంలో ఉన్న 10 ఆజ్ఞలు తండ్రి దేవుని సూచిస్తూ ఉన్నది. మన్నా గల బంగారు పాత్ర కుమార దేవుని సూచిస్తూ ఉన్నది. చిగురించిన అహరోను చేతి కర్ర ఆత్మదేవుని సూచిస్తూ ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస పరమ సత్యాన్ని, మన ఆరాధన దేవునికి మహిమ కలిగే విధంగా మన జీవితము దేవుని సాన్నిధ్యానికి పరమ పవిత్రమైన త్రికైక దేవుని మహోత్సవ సందర్భంగా ఈ పరమ సత్యాన్ని దేవుని సహాయంతో గ్రహించుదాం, విశ్వసించుదాం, రక్షణ పొందుకుందాం. ఈ యొక్క పండుగ నాడు మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యం ద్వారా మనందరినీ దీవించాలని, పితా పుత్ర పవిత్రాత్మ మహిమకు కలుగునట్లుగా ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్.